వారము ఏ వాక్యం కొరకిన్నాం మనం? నిరాశలో నిరీక్షణ అనే వాక్యాన్ని మనము విన్నాం. హల్లెలూయా. సరే, ఈ వారం మరొక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మనిషి జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు వస్తూ పోతూ ఉంటాయి. మనిషి జీవితమే ఒక చిన్న జీవితం, తెలియని ప్రయాణంలో ఉన్నాం. మనం ఎక్కడి నుంచి వస్తున్నామో వచ్చింది తెలుసు, కానీ ఎక్కడికి వెళ్తున్నామో ఎవరికి తెలియదు. ఈరోజు జరిగిందంతా, మొన్న జరిగిందంతా, మొన్న జరిగిందంతా చెప్పగలుగుతాం, కానీ రేపేం జరగబోతుందో ఎవరికి తెలియదు. హల్లెలూయా. ఎందుకు అంటే మనల్ని నిర్మాణించిన దేవుడు సృష్టికర్త. ఆయన మన యొక్క కృపలో, దయలో మనని బలపరుస్తాడు. లోకంలో ఉన్నప్పుడు అన్ని శ్రమలే, అన్ని బాధలే. ముందుకు వెళ్ళలేము, వెనక్కి రాలేము, ముందుకు పోలేము, వెనక్కి రాలేము. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటాయి. ఎన్నోసార్లు మనం కూర్చొని ఆలోచన చేస్తాం, ఏంటి సమస్య, ఏంటిది బాధ, ఇంత శోధన, ఇంత బాధ, దీని నుండి ఎలా నేను బయటపడాలా, నా జీవితాన్ని ఎలా నేను సరి చేసుకోవాలా, నా కుటుంబాన్ని ఎలా సరి చేసుకోవాలా, నా ఇల్లు ఎలా నేను నిర్మాణించుకోవాలా, నా పనిని ఎలా నేను పూర్తి చేసుకోవాలా అని ఆలోచిస్తూ రోజులు గడుస్తాయి, నెలలు గడుస్తాయి, దినములు గడుస్తాయి. చివరికి మనము ప్రాణం పోగొట్టుకునే సమయం కూడా వస్తుంది. కానీ మన జీవితం అంటే ఏంటో ఇంకా తృప్తి కాల. హల్లెలూయా. ఇంకా అనిపిస్తుంది బ్రతుకుతామేమో. ఈ వయసులో 66, 70, 80 సంవత్సరాల ముసలుడి దగ్గరికి వెళ్ళినా కూడా ఏదైనా డబ్బు ప్లాన్ ఉంది చేద్దామా అంటే చేద్దామే అంటాడు. కానీ ఏమొద్దయ్యా, నేను ముసలోని అయిపోయినా నాకెందుకంటాడా అన్నాడు. ఎందుకు అంటే మనిషి ఆశలోనే బ్రతుకుచున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఇలాంటి ఆశని సాతానుగాడు ఏం చేస్తాడంటే లొంగ తీసుకుంటాడు. మీ అందరికి ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఒక అడవిలో ఒక సింహం ఉంది. తెలుసా మీ అందరికి సింహం? యోగేష్, దానికి బాగా ఆకలేస్తూ ఉంది సింహానికి. అప్పుడు వెంటనే గుంటనక్కని పిలిచిందన్నట్టు. గుంటనక్క నా దగ్గర రా అంది. గుంటనక్క ఏమంది అంటే, ఏంది బావా చెప్పు అన్నది. నాకు బాగా ఆకలేస్తుంది, ఎక్కడన్నా గాడిద కనబడితే తీసుకుండ్రా తిందామని చెప్పేసి. ఆ నక్క పోతూ ఒక దగ్గర పోయి ఒక గాడిదని గుర్తుపట్టింది. గాడిద దగ్గరికి వెళ్ళి ఏమంటుంది, గాడిద బావా, సింహం అంటున్నది కదా నిన్ను అడవికి రాజుని చేస్తుందట. ఏం చేస్తుందట? అడవికి గొప్ప రాజుని చేస్తుందట. నీ వచ్చి ఆ సింహం దగ్గర రా, నేను పెద్ద రాజుని చేస్తుంది అన్న వల్లే గాడిదకి ఏమనిపించిందంటే ఆశ కలిగింది. చూసావా ఎట్లా నమ్ముతున్నదో? సరే అని గాడిద మెల్లగా సింహం దగ్గరికి వచ్చేసింది. సింహం ఏమో చాలా ఆకలితో ఉన్నది కాబట్టి వెంటనే అది రాగానే చూసి దాని చెవుని పట్టిగ్గిందనమాట. ఎగ్గిన మొల్లే గాడిద దిగబడ్డది. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలి. కొద్దిసేపే గాడిద ఏం చేసింది, మళ్ళా ఎగబడ్డది. ఎగబడేసరికి మళ్ళా సింహం అంటుంది, నక్క గాడిదని తీసుకురాపో అంటుంది. మళ్ళా నక్క పోయింది గాడిదెంబడి. గాడిద బావా ఎందుకు వచ్చావు బావా అంటే, నేను అక్కడికి వస్తూ ఉన్నాను, నేను అంతకు ముందే సింహం నా చెవుని తీసేసింది, అది నన్ను బ్రతకనిస్తుంది ఆడికి వస్తే, అందుకే నేను రాను అన్నది. వెంటనే నక్కేం చెప్పిందంటే, ఓహో గాడిద, నీకు అట్లా అర్థమైందా? అట్లా కాదు, నీకు సింహం కిరీటం పెట్టాలనుకుంటుంది, నీ చెవులు అడ్డం వస్తున్నాయి కాబట్టి చెవులు పీకేసింది అని చెప్పేసింది. హల్లెలూయా. గాడిదకి ఏమడుతుంది? ఊహు బరబ్బరి,
చూసావా సాతాను ఎట్లా మోసం చేస్తుందంటే అట్లా మోసం చేస్తుంది. గాడిదకి ఏమనిపించింది, నిజమే నాకు కిరీటం పెట్టాలంటే చెవులు తలుగుతాయి కదా, అందుకే తీసేసి ఉంటుంది. మళ్ళా మెల్లగా సింహం దగ్గరికి పోయింది. సింహం మళ్ళా చూడగానే తోకని పీకేసింది. మళ్ళా గాడిద ఎగబడి వచ్చేసింది. మళ్ళా నక్క అన్నది, సింహం అన్నది, నక్క మళ్ళా తీసుకురా. మళ్ళా గాడి దగ్గరికి నక్క వెళ్ళింది. గాడిద బావా ఎందుకు వచ్చావు బావా మళ్ళా అంటే, అబ్బో ఆ సింహం చూడగానే మొదలేమో చెవు పీకేసింది, నువ్వేదో చెప్పావు కిరీటం పెట్టడానికి అనుకున్నాను, మళ్ళీ పోయేవరకు తోక పీకేసింది, అది నన్ను చంపేస్తుంది అన్నాడు. అప్పుడు మళ్ళీ ఏమన్నా తెలుసా ఈ నక్క, నీకు అట్లా అర్థమైందా, నేను సింహాసనం మీద కూర్చోబెట్టాలంటే నీ తోక మీద ఎట్లా కూర్చుంటావు చెప్పు, అందుకే నీ తోకని తీసేసింది. హల్లెలూయా. నీ తోకని ఎందుకు తీసేసిందంటే నేను కృషిలో కూర్చోబెడితే నీ తోక అడ్డం వస్తుంది కదా, అందుకు తోకని తీసేసి. ఓ అవునా, చూసావా ఈ పిచ్చిగాడితేకు చెవు పట్టినప్పుడు అన్నా తెలవాలి కదా, మరి లేదా తోక అన్నా తెలవాలి కదా. మళ్ళా మెల్లగా మళ్ళా ఆడిపోయి పోయిన పోగడే సింహం గొంతుకను పట్టేసి పీకి చంపేసి రక్తం అంతా తాగి నక్కకు చెప్పింది, నక్క నేను పోయి వస్తా, వచ్చేవరకు దీని ఐటెంలు అన్నీ తీసి సపరేట్ పెట్టు అన్నది. ఓకే అన్నది. నక్క మొత్తం ఐటెంలు తీసింది. కార్జం ఒక్కడ, ఉలువలు ఒక్కడ, ఇట్లా మనకు అన్నీ తెలిసి ఉంటాయి కదా, అన్ని వస్తువులు ఏమేమి ఉంటాయో అవన్నీ సపరేట్ చేసింది. దాని మెదడు ఉంటుంది కదా, దాన్ని మాత్రం నక్క తిన్నది. నక్క తిని సైలెంట్గా ఉన్నాను. సింహం వచ్చి అంటుంది కదా, నక్క ఇక్కడ అన్ని ఐటెంలు ఉన్నాయి కానీ దాని బ్రెయిన్, దాని మెదడు లేదు కదా అంది. నక్కేమందో తెలుసా, సింహము దానికి బ్రెయినే ఉంటే చెవు పట్టినప్పుడే వీకేది. అది అర్థమైందా, దానికి బ్రెయిన్ ఉంటే అది చెవు పట్టినప్పుడే పోయేది, లేదంటే తోక పట్టినప్పుడన్నా పోయేది. అది బ్రెయిన్ లేకనే నీ దగ్గరకు వచ్చింది. ఆయన వల్లే సింహం అనుకున్నా, నిజమే కావచ్చు అనుకున్నా. చూసావా, ముందుగా మనకు వెరేస్తాడు సాతానుగాడు. ఏమేస్తాడంటే ఒక ఎర్ర గాలం గుచ్చి శాపకేస్తాం కదా, అవి అట్లేస్తాడు. ఈ తోవలో వెళ్తే నీకు లక్షలు దొరుకుతాయి, పోతూ అక్కడ పడిపోయిన వెంటనే మరొక్కటి చెప్తుంది, ఇప్పుడు పడిపోయావు ఎందుకో తెలుసా, నీకు ఇంకా ముంగడికి వెళ్తే 2-3 లక్షలు దొరికే అవకాశం ఉన్నది, మెల్లగా పో. మనం ఏమైపోతామంటే అక్కడికి మనం నిరాశ అయిపోతాం. సాతానుగాడు ఎప్పుడూ మనల్ని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయడు, వాడు మనల్ని నాశనం చేసేందుకే ప్రయత్నం చేస్తాడు. చూసావా గాడిద ఎంత లాస్ అయిపోయింది, చివరికి దాని మెదడు కూడా లేదని చెప్పింది. మనం గొర్రెల వలె త్రోవ తప్పిపోతున్నాం, గొర్రెల వలె దేవుని వాక్యాన్ని విడిచిపోతున్నామా, మాట విడిచిపోతున్నామా, వాక్యం విడిచిపోతున్నామా చూసుకోవాలి. ప్రభువులో ఉండాలంటే 2 విషయాలు. నేను ఈరోజు ఒకే విషయం చెప్తాను. ఈ యేసుక్రీస్తులో జీవించాలి, ఈ బైబిల్లో జీవించాలంటే నీ దగ్గర నుంచి ఏమీ అక్కర్లేదు ప్రభు, కానీ నీ హృదయములో విశ్వాసం కావాలి. అర్థమైందా? హల్లెలూయా. సింపుల్ విషయం ఇది, అంతే. ఇప్పుడు ఒక భార్య ఒక భర్త ఉందనుకో, వీళ్ళిద్దరి మధ్యలో ఏముండాలా? నమ్మకం ఉండాలా. ఒక అత్తాకోడల మధ్యలో ఏముండాలా? నమ్మకం ఉండాలా. ఒక రైతు ఒక షావుకారు మధ్యలో ఏముండాలా? ఒక డ్యూటీ చేసే ఆయన వ్యక్తి, ఒక సర్పంచ్, ఒక లీడర్ మధ్యలో ఏముండాలా? మరి నమ్మకం ఉంటేనే అక్కడ ఆ పని జరుగుతుంది. యేసు ప్రభువులో ఉండాలి అంటే ముందుగా ఆయనని విశ్వసించాలి. సింపుల్ విషయం. ఇక్కడ ఏమో చేయాల్సిన అవసరం లేదు, ఎరేస్తూ ఉంటాయి సాతానులు, బయట నుండి ఎరేస్తాయి. ఇందులో ఏముంది? ఓన్లీ ప్రార్థన చేయడమే, వాక్యం చెప్పడమే, పాటలు పాడడమే, సింపుల్. అక్కడ ఏం దొరుకుతుంది? అక్కడ ఏమైనా విచిత్రంగా కనబడుచున్నదా? ఇటు రా, నా దగ్గర ఎన్ని విచిత్రాలు చూపెడతాను నీకు అంటుంది. ఆ గాడిదది కదా చెవు బీకినట్టు, ఒకసారి చెవు, ఒకసారి తోక, ఒకసారి మొత్తం బీకేసి ఆడ కూర్చోబెడుతుంది. హల్లెలూయా. బైబిల్లో మరియమ్మ, మార్తా అని 2 వ్యక్తులు ఉన్నారు. ఎంతమంది? 2. మరియమ్మ యేసుక్రీస్తుని ఫుల్లుగా విశ్వసించింది, మార్త మాత్రము అంతంత మాత్రానికి విశ్వాసం ఇచ్చింది. ఎంతెంత మాత్రం అంటే కొద్దిగా విశ్వాసం. ఒకరోజు ఏం జరిగిందంటే, యేసుక్రీస్తు లేడు,
అప్పుడు ఈ లాజరు వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, సహోదరుడు. మరియకి మార్తకి ఒక తమ్ముడు ఉన్నాడు. ఆయన చనిపోయాడు. హల్లెలూయా. చనిపోయిన వెంటనే మార్తకి అర్థం కాదా. మార్త ఏడుస్తూ ఉంది. మార్త ఏమంటా ఉన్నదంటే, అయ్యో యేసు ప్రభు ఇక్కడుంటే బాగుండునేమో, నా తమ్ముడు బ్రతికేవాడేమో ఇక్కడుంటే. చూడు ఒకసారి ఆ వాక్యాన్ని. మార్కు సువార్త, యోహాను సువార్త 11వ అధ్యాయం. హల్లెలూయా. 11వ అధ్యాయంలో 20వ వచనం చదవండి. మార్త యేసు వచ్చి ఉన్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళును అనుకొని ఉండెను. మార్తా యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఆగు. హల్లెలూయా. ఏమన్నా తెలుసా, మార్త వచ్చి, ఆయన అప్పుడే వచ్చాడు గలిలీకి, జస్ట్ అప్పుడే ఎంటర్ అయ్యాడు ఊర్లో. విన్నది యేసుక్రీస్తు వచ్చాడట అని గబగబా ఆయన దగ్గరికి వెళ్ళి ఏమంటున్నదంటే, యేసు ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల, ఎక్కడ నా ఊరిలో ఉండిన ఎడల నా సహోదరు చావకుంటా ఉండునేమో. హల్లెలూయా. చూసావా ఎంత విశ్వాసం ఉంది ఈమెకి. యేసుక్రీస్తు ఎక్కడుండాలి? యేసుక్రీస్తు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు మీద నీ విశ్వాసం ఉండాలా. ఇది మెయిన్ పాయింట్. చాలామంది ఏమంటారు, దేవుడే ఇక్కడ ఉండాలా. ఆయన యావత్ ప్రపంచమంతా నిండి ఉన్నాడండి. సృష్టి పూర్తిగా నిండున్నాడు. సూది మోపడానికి సందు లేదట ఎక్కడ కూడా. సూది ఎంత ఉంటుంది, సూది దాన్ని మోపుదాం, ఇక్కడ యేసు ప్రభు లేడు అంటే అంత సందు మాత్రం కూడా లేదు. మార్కెట్లో అంటా ఉంది, అయ్యో ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడలా, నీవు ఈ స్థలములో ఉండిన ఎడలా, ఈ ఊరిలో ఉండిన ఎడల నా సహోదరుడు బ్రతుకునేమో. నిరాశ. దీన్ని ఏమంటారంటే నిరాశ, కృంగిపోవడం, భయపడడం, టెన్షన్ పడడం. హల్లెలూయా. మనం కొంచెం కిందికి వెళ్దాం. ఎప్పుడైనను నీవు దేవునిని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదువు అనెను. హల్లెలూయా. చూసావా దేవుడు ఏమన్నాడు? మార్తా నీవు ఇప్పుడైనా నీ సహోదరుడు చనిపోయాడు, 4 రోజులు అయిపోయింది, ఒక స్థానంలో పెట్టబడ్డాడు సమాధిలో, ఆయన చచ్చిపోయాడు. కానీ నీవు ఇప్పుడైనను ఈ క్షణంలో నిన్ను దేవుణ్ణి నీవు అడిగితే నేను ఎరుగుతును. అడుగును. కానీ ఈమెకి ఏమున్నో తెలుసా, ఇప్పుడేం లేపుతాడు ఇంకా. హల్లెలూయా. ఎక్కడ మిస్ అవుతా ఉందో ఒకసారి చూడండి. మార్త ఇప్పుడు ఆయన ఆడికి చెప్తా ఉన్నాడు అడుగు. ఈమెమంటా ఉంది, ఇంకా ఇప్పుడేం లేపుతాడు. చూద్దాం మనం కొంచెం కిందికి వెళ్ళి. యేసుని సహోదరుడు మరలా లేచినని ఆమెతో చెప్పగా. ఇప్పుడు ఒకసారి మనం అందరం చూద్దాము. మీరు అందరూ ఒకసారి గ్రహించండి. చిన్న వాక్యం ఇది, అంత పెద్దగా ఏం కాదు. యేసు ప్రభు ఏమన్నాడు మార్తతో, మార్త నీ సహోదరుడు చచ్చిపోయాడు కదమ్మా, ఈయన మళ్ళీ లేస్తాడమ్మా అని అన్నాడు. అప్పుడు మార్త ఏమనుకుంటున్నదంటే, ఓహో నా సహోదరుడు చచ్చిపోయాడు కదా, నా సహోదరుడు సమాధి చేయబడ్డాడు కదా, యేసు ప్రభు 2వ రకట వస్తాడు చూసావా, అప్పుడు లేస్తాడేమో అని ఈమె నమ్మింది. హల్లెలూయా. ఇప్పుడు లేస్తాడని నమ్మల. దేవుడు ఎక్కడున్నాడమ్మా? అక్కడనే ఉన్నాడు. చూసావా, దేవుని ముందట కూడా దేవుని బిడ్డల్లో విశ్వాసము లేదు. కేవలం విశ్వాసమే అవసరం బైబిల్లో, మిగతాది ఏదద్దు.
దొలికిపోకు, విశ్వాసంగా నిలబడాలి, ప్రభువులో నిలబడాలి, ధైర్యంగా నిలబడాలి, ఎదుర్కోవాలి సమస్యల్ని. మనం సాతాను దయ్యముల శోధనలకు, మంత్రశక్తి శోధనలకు, కుటుంబ శోధనలకు, మనుషుల బాధలకి, ఇంట్లో ఉన్న సమస్యలకి అస్సలు లొంగవద్దు. దేవుడు ఉన్నాడు కదా. కానీ మార్త ఏమంటుంది చూడు, ఇప్పుడు మరొక మాట, ఆయనతో అంత్యదినములు అంటే నువ్వు వచ్చేటప్పుడు పునర్దినానము లేచునని ఎరుగుదనని. నేను అప్పుడు లేస్తాడని నమ్ముతాను కానీ ఇప్పుడు నమ్మను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుల వారి మీద నీవే కానుకలు పెట్టాల్సిన అవసరం లేదు. బహుమానాలు, బలులు, అర్పణలు ఏది అవసరం, కేవలం నీ విశ్వాసం. యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? ఒక అడుగు నువ్వేస్తే నెక్స్ట్ ఎక్కడేయాలో నేను చెప్తా. ఒక్క అడిగేయలేకపోతున్నావు. మార్త నమ్మట్లేదు. మార్త కనిపిస్తా ఉంది కదా, ఓహో ప్రభువా నువ్వు ఇక్కడ కాదా, అంత దినములలో లేపుతావా, మళ్ళొచ్చేటప్పుడు తీసుకొస్తావా, ఇప్పుడు లేపవా అంటే ఇప్పుడు నువ్వు లేపుతావని నేను నమ్మా, నేను ఎరుగా, నువ్వు లేపవు. చూసావా విశ్వాసం? ఎంతమందికి ఉంది విశ్వాసం? యేసుక్రీస్తులో నేను చచ్చిపోతా అని, రేపైనా నేను సిద్ధమే, రేప్ చాలు. ఈ జీవితం తాత్కాలికమైన జీవితం అన్న, ఇది పూర్తిగా ఉండేది కాదు. మీ అందరికీ ఒక విషయం చెప్పనా, అక్కడ అద్దం ఉందా, అద్దం బలిగితే శబ్దం వస్తుంది కానీ గుండె బలిగితే నిశ్శబ్దం వస్తుంది. ఏమీ రాదు, శబ్దం తెలియదు, లోపలిని కుమిలిపోతూ ఉంటాం. జీవితము చాలా చిన్నది కాబట్టి యేసుక్రీస్తులో చావడము చాలా ధన్యత, యేసు ప్రభుని నమ్మడము చాలా ధన్యత, యేసుక్రీస్తులో బ్రతకడము చాలా ధన్యత. కానీ మార్త యేసుక్రీస్తుని నమ్మట్ల. ఇప్పుడు మన జీవితాలు కూడా సేమ్ అలాగే ఉన్నాయి, మార్త లాంటి విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇంకొంచెం కిందికి వెళ్దాం. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసించువాడు చనిపోయినను బ్రతుకును అన్నాడు అప్పుడు మార్తతో. చూసావు ఎట్లా అన్నాడు? ఏందమ్మా మార్త, ఇంత చెప్పినా నీకు విశ్వాసం లేదు. వీళ్ళిద్దరికి ఒక వాదన జరుగుతూ ఉంది. ఎక్కడ జరుగుతూ ఉందంటే సమాధికి ఒక కోషెడు దూరాన జరుగుతూ ఉంది. సమాధికి ఒక కోషెడు దూరాన. మార్తా, జీవమును నేనే, దేవుని యొక్క శరీరమును నేనే, నా యందు ఎవడైతే విశ్వాసిస్తాడో వాడు చచ్చిపోయినా కూడా బ్రతుకుతాడు. ఇంకొక మాట చదువుతాను నేను, ఇది బ్రతికి నా యందు విశ్వాసించు ప్రతివాడును ఎన్నటికీ చావడు. ఇది దేవుని వాక్యం. హల్లెలూయా. ఇక్కడ చచ్చిపోతామేమన్నా, పరలోక రాజ్యంలో బ్రతుకుతాం. దేవుని దేవదూతల మధ్య మహిమ శరీరాలు ధరించుకొని, అర్థమైందా? ఏం శరీరాలు? మహిమ శరీరాలు ధరించుకొని పరలోక రాజ్యములు దేవదూతలతో సంచరిస్తూ చావులేని జీవితం. హల్లెలూయా. భయము లేని జీవితం, దుఃఖం లేని జీవితం, ఆకలి లేని జీవితం, సంతోషముగా ప్రభువులతో ఎల్లకాలం జీవిస్తాం. దేవుడి లోకాన్ని ఏం చేస్తాడో మనం చూస్తాం. మార్తా, నువ్వెందుకు నమ్మట్లేదు? బైబిల్లో నయమాన్ ఒక వ్యక్తి ఉన్నాడు, మీ అందరికీ తెలుసా? నయమాన్ గురించి ఎంతమందికి తెలుసు? ఇక్కడ నయమాన్ గురించి చాలాసార్లు చెప్పాను నేను మెసేజ్. నయమానికి ఒక కుష్ఠరోగం వస్తుంది. గీడ ఏం రోగం వస్తుంది? కుష్ఠరోగం. ఎలీషా దగ్గరికి పోతాడు ప్రార్థన చేయించుకోవడానికి. ఎలీషా ఏం చేస్తాడంటే లోపల కూర్చొని ఉంటాడు దైవ సేవకుడు, బయటికి వెళ్ళాడు. ఆయన బయట రథం తెచ్చి దిస్తాడు. ఎలీషా, ప్రవక్త, దేవుని బిడ్డ, రా, నా బీమారు చూసావురా, రా బయటికి రా అని అంటాడు. కానీ ఎలీషా ఏమంటాడు తెలుసా? అయ్యా, నేను బయటికి రాను,
నీకు దేవుని మీద నమ్మకం ఉందా? ఉంది. అయితే ఆ యోర్దాను నదిలో 7 సార్లు మునుగు అంటాడు. హల్లెలూయా. నయమాన్ కనిపిస్తుంది, నేను సైన్యాధిపతిని, చక్రవర్తిని, రాజు సైన్యములో ముందుండేవాడిని, యుద్ధానికి ముందుండేవాడిని. ఆఫ్టర్ నేను వచ్చినప్పుడు కూడా నువ్వు బయటికి రావు, నువ్వేం దైవ సేవకుడివయ్యా? చూసావా, నేను ఎక్కడో ఇశ్రాయేల్ రాజ్యం నుండి నీ దేశం వరకు వచ్చాను, నువ్వేదో బాగు చేస్తావని. ఇలాంటి గోదారులు మా ఊరిలో అనేకములు ఉన్నాయి. గిల్ల తానం చేస్తే ఏమన్నా పోతుందా? ప్రవక్తని నమ్మల, ప్రవక్త మాటని నమ్మల. హల్లెలూయా. ఏం చేశాడు? ఎంబడే కూర్చున్నాడు, గాడిద మీద కూర్చొని తిప్పాడు గుర్రాన్ని, రథాన్ని. రథం నడిపే ఒక వ్యక్తి వస్తాడు. ఆయన నయమాన్ దగ్గరికి వెళ్ళి, నయమాన్ ఎట్లాగనో మనం అంత దూరం నుంచి వచ్చాం కదా, పుసుబెల్లి నుండి, జస్ట్ ప్రార్థనే కదా, జస్ట్ తానమే కదా, ఎట్లాగనో రానే వచ్చాం కదా, ఒకసారి కిందాం పట్టు. చూసావా ఎవరు చెప్తున్నారు ఈయనకి? ఒకసారి వెళ్ళి తానం చేయి, చూద్దాం పోతుందేమో అంటే అప్పుడు రథం ఆపి పోయి 7 సార్లు గంగలో మునుగుతాడు. ఆ రోగం పోతుంది. హల్లెలూయా. దేవుడే పెద్ద అద్భుతం చేశాడు. అక్కడ సూదులు పెట్టాడా, టాబ్లెట్లు పెట్టాడా, ఆయన వచ్చి కనబడ్డాడా, ప్రతిబింబం ఇచ్చాడా, నయమాను ఎలీషా పోయి ముట్టాడా, నూనె రాశాడా, ప్రార్థన చేశాడా? ఎవరేం చేశారు అక్కడ? నీ విశ్వాసం ఉంటే ఈ ప్రపంచములో 100 దయ్యాలు నీ ముందటికి వచ్చినా నిలబడే శక్తి నీలో ఉంది. హల్లెలూయా. దేవుని శక్తి నీలో ఉంది. చూడండి ఒకసారి దయ్యం యేసు ప్రభుని ఎట్లా గుర్తుపట్టిందో చూద్దాం మనము. మార్కు సువార్త, దీన్ని పడేయద్దు, మార్కు సువార్త 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. 1వ అధ్యాయం 23వ వచనం చదవండి. 23. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మలు పట్టిన మనుష్యుడొకడుండెను. వాడు నజరేయుడగు యేసు, మాతో నీకేమి పని? మమ్ము నశింపజేయుట కచ్చితివా? నీవెవడవు నాకు తెలియను. నీవు దేవుని పరిశుద్ధుడవని నేను కేకలు వేసెను. హల్లెలూయా. ఎవడేస్తున్నాడు ఈ కేకలు తెలుసా? ఎవడేస్తున్నాడక్క? సాతాను. దయ్యం బట్టి వాడు మూలుగుచూ ఉన్నాడు. ఆ పేంత దయ్యం నింపబడి ఉంది. యేసుక్రీస్తు సమాజ మందిరంలోకి వెళ్తూ ఉన్నాడు. ఆ దయ్యం చూసి ఏమంటుందో తెలుసా? నజరేయుడగు యేసు, మా దగ్గరికి ఎందుకు వచ్చావయ్యా? మమ్మల్ని నాశనం చేస్తావా? అమ్మ ప్యాన్ పెట్టండి బిడ్డకి. చూసావా, మనిషి గుర్తుపట్టలేదు ఆయనని. ఎవరు గుర్తుపట్టిందంటే దయ్యం గుర్తుపట్టింది. యేసుక్రీస్తు నువ్వు నిజమైన దేవుడు, నువ్వు ఎవడవో తెలుసా? దేవుని కుమారుడవు, పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు అని కేకలు ఏమనుందక్క? కేకలు వేసి. హల్లెలూయా. ఈరోజు మనం దేనిని చూసి నిరాశపడుతూ ఉన్నాం? నయమాను లెక్క ఆలోచన చేస్తున్నామేమో. నయమాను లెక్క మనము ఆలోచనలో ఉండకూడదు. విశ్వాసమే చాలా అభివృద్ధి కలిగినది. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన మార్తకు విశ్వాసం లేదు. ఎలీషా చెప్పిన నయమానికి విశ్వాసం లేదు. దేవుడు పరిశుద్ధుడు. హల్లెలూయా. ఈరోజు మార్తతో యేసు ప్రభు ఏమంటాడు చూద్దాం ఒక మాట. 40వ వచనం చదవండి ఒకసారి. 11లో 40 చదవండి. 11లో 40. యేసు అంటున్నాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమని చూద్దు అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అన్నాడు. ఏమన్నాడు తెలుసా? మార్తా, ఎంత దాకా కోసి చేస్తావు ఏందమ్మా?
ఎంత దాకా బాధపడతావేందమ్మా? ఏమన్నాడు చివరిలో అంటే, నీవు ఒక టైం యేసు ప్రభుని నమ్మితే ఆయన మహిమని చూస్తావు, నమ్మితే. నమ్మకపోతే మాత్రం ఏ మహిమ కనబడదండి. చప్పు లేక చేతులు ముంగడ పెట్టుకొని ఇంటికి పోయి పండొచ్చు. అర్థమైందా? మార్తా, ఎందుకు తలకాయ తింటున్నావు? నువ్వు నన్ను నమ్మి చూడు, దేవుని మహిమని చూస్తావు. నువ్వు నన్ను నమ్మి చూడు, దేవుని విశ్వాసముని చూస్తావు. నువ్వు నన్ను నమ్మి చూడు. ఎవరిని నమ్మాలా? దేవుణ్ణే నమ్మాలా. ఎందుకు దిగులు పడుతున్నావు? నయమాన్ ముసుగు పెట్టుకొని పన్నాడు తెలుసా? నిండా ముసుగు పెట్టుకున్నాడు. ఈ బీమారు ఎట్లా పోద్దయ్యా? అసలు కుష్ఠరోగం పోదు. ఇంత పెద్ద శ్రమ నాకెందుకు వచ్చింది? ఇంత పెద్ద దుఃఖం నాకెందుకు వచ్చింది? ఇంత పెద్ద కఠినం నాకెందుకు వచ్చింది? అమ్మా మీరు అందరు ఇటు చూడాలా అని ఏడుస్తూ కూర్చున్నాడు. నయమాన్ హృదయంలో శాంతి లేదు, నయమాన్ హృదయంలో సమాధానం లేదు. నయమాన్ ఏడుస్తూ, హల్లెలూయా చెప్పండి. ఎంతమంది నమ్మితే అంతమంది ఆయన మహిమని చూస్తారు. ఆయన మహిమ కావాలి, ఆయన మహిమ పొందుకోవాలి, ఆయన ఆశీర్వాదం పొందుకోవాలి, ఆయన దీవెన పొందుకోవాలి, ఆయన ఇచ్చే ఆనందం కావాలి అంటే దేవుణ్ణి నమ్మాలి. నమ్మడం అంటే బాప్తిస్మ తీసుకోవడం కాదు. నమ్మడం అంటే బల్లారాధన చేయడం కాదు. నమ్మడం అంటే చర్చిలో కూర్చోవడం కాదు. నమ్మడం అంటే దేవుణ్ణి పూర్తిగా నమ్మడము. హల్లెలూయా. ముగ్గురు భక్తులు ఉన్నారు, యేసుక్రీస్తు యొక్క భక్తులు ముగ్గురు. బైబిల్ ఎంతమంది ఉన్నారు? షడ్రక్, మేషక్, అబద్ని. ఈ ముగ్గురికి ఒక పెద్ద శిక్ష వచ్చేసింది. ఏం శిక్ష వచ్చేసిందంటే మరణ శిక్ష వచ్చేసింది. రాజు పెద్ద విగ్రహాన్ని పెట్టాడు. చూసావా విగ్రహము? వజ్రాలు వైడూరాలతో ఉన్నది విగ్రహం. చూడ్డానికి వింపుగా ఉన్నది, ఆనందంగా. అందరు విగ్రహాన్ని మొక్కాలన్నారు, శాస్త్రంగా పోతున్నారు, నమస్కారం పెడుతున్నారు. రాజు అందరినీ చూస్తున్నాడు. కానీ షడ్రక్, మేషక్, అబద్ని ఈ ముగ్గురు పెడతల స్టాండప్గా నిలబడ్డారు. అప్పుడు రాజు వాళ్ళని పిలిచాడు. ఏందయ్యా, ఎందుకు విగ్రహానికి నమస్కారం పెడతాడా? ఎందుకు నువ్వు ఇచ్చేస్తాడా? విగ్రహానికి నమస్కారం పెట్టకపోతే అదిగో కట్టెల గుండం ఉన్నదే, దాంట్లో కాల్స్తాం, దాంట్లో పడేస్తాం, చచ్చిపోతారు. మీకేమైనా బాధ ఉందా, దుఃఖం ఉన్నదా తెలియదా? ముంగట గొయ్యి ఉన్నది, అంతకన్నా టెన్షన్ పడకుండా ఇంత ధైర్యంగా ఎలా ఉన్నారు? మన ఊరిలో ఒక విగ్రహం పెట్టారనుకో, పిరియల గుండం కాడ చేసినట్టు ఒక మామూలు చిన్నకి చేసినా చాలు. దీన్ని మొక్కపోతే దాంట్లో దిస్తామంటే అందరు లైన్ పడ మొక్కుతారు. హల్లెలూయా. అక్కడ అగ్నిగుండం మండుచున్నది. రాజు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ముగ్గురు భక్తులు అట్లా నిలబడి ఉన్నారు. షడ్రక్, మేషక్ ఎందుకయ్యా మొక్కండి అయ్యా, అలా పడేస్తాం. దానియేలు ఏమన్నాడు తెలుసా? మేము నమ్ముచున్న దేవుడు ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని బయటికి తీస్తాడని మాకు నమ్మకం ఉన్నది. హల్లెలూయా. చూసావా ఎంత పెద్ద ప్రమాదాన్ని ముంగడ పెట్టుకొని ఉన్నాడో? ఎంత పెద్ద ప్రమాదం ఉన్నదమ్మా పక్క పొంట. దేవుడు ఏడిపోయిండు మరి? మనమైతే అడుగుతాం, ఇంత పెద్ద సమస్య ఉన్నది, దేవుడు ఏడున్నాడు? అసలు ఉన్నావా నువ్వు? అందుకే మార్తతో ఏమన్నాడు? నువ్వు నమ్మితేనే ఆయన మహిమని చూస్తావు, నమ్మకపోతే చూడవు. క్రైస్తవులం అంటే క్రైస్తవులం, దేవుని బిడ్డలం అంటే దేవుని బిడ్డలము, దేవుని విశ్వసిస్తున్నాం, బైబిల్ పట్టుకున్నామంటే పట్టుకున్నాం, చర్చికి పోతున్నామంటే పోతున్నాను, ప్రార్థన చేస్తున్నావా? చేస్తున్నాను. ప్రార్థనలో విశ్వాసం ఉందా? కొద్ది నిమిషాలే ప్రార్థన చేయాలా. మీకు తరాస వస్తే ఎక్కువ చేయొద్దు. నేను ఎప్పుడు చెప్తా, ఎంత వీలైతే గంతే చేయాలా, కానీ విశ్వాస పూర్తిగా చేయాలి. శ్రమ వచ్చినప్పుడే ప్రార్థన చేయాలమ్మా కదా. దావీదు, దానియేలు చచ్చిపోతావు చూడు, అగ్నిగుండం మనుషుడు, అరే ఇంకొక 7 బాళ్ళ కట్టెలు చలబారి 7 బాళ్ళ కట్టెలు వేశారు, ఇంకా మండుతా ఉన్నది ఎర్రగలకలకలకలక.
దానియేలు ఏమన్నాడు తెలుసా? చచ్చిపోయినా సస్తాం కానీ నీ దేవుని ప్రతిమకు మాత్రం చెయ్యెత్తి మొక్కము. హల్లెలూయా. చాలా పట్టండి రా అంటే ముగ్గురు మనుషులను బట్టి అగ్నిగుండంలో వేస్తే యేసుక్రీస్తు కూడా వాళ్ళతో ఆ గుండంలో ఉన్నాడు. అగ్ని పెద్దదా, దేవుడు పెద్దోడా? మరి దేవుణ్ణి నమ్మితే కదా ఆయన మహిమను చూస్తావు నువ్వు. వాళ్ళు నమ్మకపోతే అగ్నిగుండంలో చచ్చిపోయేవాళ్ళు తెలుసా. అందుకే ఆ పాట ఒకటి రాశాడు, భయము చెందాకు భక్తుడా ఈ మాయాలోక ఛాయాలు చూసినప్పుడు, భయము చెందాకు నీవు, దిగులు చెందాకు నీవు, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. చూసావా? బహులోన దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు మొక్కనందురా, పట్టి బంధించే రాజు అగ్నిలో పడవేసే నాలుగవాడు తిరగాలేదా, ఓ భక్తులారా రాజు రమ్మని పిలవాలేదా. చూసావా? రాజు పిలిచేశాడు. వెంటనే రాజు ఏమన్నాడు పిలిచి, మీ దేవుడే గొప్పవాడు, మీ దేవుడే సర్వశక్తిమంతుడు, మీ దేవుడే అధిక బలము గలవాడు, మీ దేవుడే సంపన్నుడు, ఆయనే ఆకాశం భూమిని సృష్టించిన వాడని ఆ రాజు ఒప్పుకున్నాడు తప్ప వీళ్ళు ఆ ప్రతిమకు కుజ్మినై అన్నారు. చూసావా అమ్మా? పరీక్షలో పాస్ కావాలి అంటే పేపర్ రాసేటప్పుడే రాయాల. పేపర్ నెలుండంగా ఇప్పుడు రాసి నేను పాస్ అయ్యానంటే కుదరదు. శ్రమేమో అక్కడున్నది, ఇక్కడ నేను పులిని అంటే కుదరదు. ఆ శ్రమ దగ్గరని ఏమనాలా, ఈడని నేను పులిని. హల్లెలూయా. ఇప్పుడు చూడు మార్తతో ఏమంటున్నాడంటే, మనం కిందికి పోదాం. కిందికి పోవద్దు. యేసు ప్రభు యొక్క 11లో 32వ వచనం చదవండి. అంతటా మరియా ఉన్న చోటికి వచ్చి ఆయనను చూసి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండును అన్నది. ఇప్పుడు ఎవరన్నారు? మరియా. హల్లెలూయా. ఇంతకుముందు ఎవరన్నారు? మార్త. ఇప్పుడు మరియమ్మ వచ్చేసింది. వచ్చేయమంటుంది, అయ్యా అయ్యా నీవు ఇక్కడ ఉంటే, నీవు మా దగ్గర ఉంటే నా సహోదరుడు చచ్చిపోకపోతుండే. నువ్వు లేకుంటే కాబట్టి నా సహోదరుడు చచ్చిపోయాడయ్యా, నా సహోదరుని ప్రాణం పోయిందయ్యా, ఆయన శరీరం కుళ్ళు పట్టింది, ముక్కలు ముక్కలు అయిపోతా ఉంది, నా సహోదరుని తిరిగి లేవలే, నేను ఆయనను చూడలేను, ఆయనను కలవలేను, అయ్యో అని బోరుని యేసుప్రభు దగ్గర చేడుస్తా. యేసుప్రభు ఏమన్నాడు చూడండి ఒకసారి. 33 ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడా నుంచిరని అడిగాడు. అప్పుడు హల్లెలూయా. ఇంతసేపు అడగల ఇంత ఏడుస్తున్నారండి. చూసావా దేవుని దగ్గర ఎంత ఏడుస్తున్నారు. మరియా, మార్త, యూదులు. ఏందయ్యా మాకు ఈ శ్రమలు? అప్పుడు అన్నాడు యేసుప్రభు, ఆయనను ఎక్కడ పాతి పెట్టిర్రమ్మా పండి అన్నాడు. హల్లెలూయా. ఈరోజు దుఃఖము, కలవరము, శ్రమ, బాధ, ఓపిక, అన్ని మనలో ఉండాలి. ఒకసారి ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. ఇది ఇట్లానే ఉంచాలి అమ్మ. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయంలో 2వ వచనం. నా సహోదరులారా మీ విశ్వాసమునకి కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు
మహా ఆనందమని ఎంచుకొనుండి హల్లెలూయా. ఇక్కడ ఏమని ఉందో తెలుసా వాక్యంలో? అయితే సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. దేనికి పరీక్ష? నయమానికి వచ్చిందేంటి? పరీక్ష కాదా? గెలిచాడా గెలవలేదా? దానియేలుకి వచ్చిందేంటి? పరీక్ష కాదా? గెలిచాడా గెలవలేదా? ఈరోజు ఇంకొక మాట ఏమంటున్నానంటే, సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడుదురు. ఎన్ని బాధలాట అంటే ఎంత ఉంటుందమ్మా ఆ మాటకి? ఇది బైబిల్లో రాయబడిందమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. నేను బయట ఉన్నప్పుడు గెలవడం కాదు, మంచిగా ఉన్నప్పుడు గెలవడం కాదు, ప్రేమించే వాళ్ళని ప్రేమించడం కాదు. దేవుడు నిన్ను నన్ను నిర్మాణించింది సత్యమేనా? ఒక్కొక్కసారి మనని స్థిరపరచడానికి, మనని బలపరచడానికి, మనని నమ్మించడానికి, మనతో మాట్లాడడానికి, మనని చక్కని బాటలో తీసుకెళ్ళడానికి యేసు ప్రభు మనల్నే కొంచెం నానా విధమైన బాధల్లో పెడతాడట. హల్లెలూయా. ఇప్పుడు లాజరు చచ్చిపోయింది యేసు ప్రభు ముందు తెలుసా, అక్కడికి వచ్చినాక తెలుసా? మీరు అందరు చెప్పండి. తెలుసా? ఆయన ఏ ఊరిలో ఉన్నాడో అక్కడనే తెలుసు లాజరు ఆల్రెడీ చనిపోయాడని. నీ విశ్వాసం ఎట్లుందో నాకు తెలియదు, నా విశ్వాసం ఎట్లుందో నీకు తెలియదు. విశ్వాసముని మాత్రమే చూస్తాడు యేసుక్రీస్తు. నీ విశ్వాసంలో ఎంత బలం ఉన్నది, నీ విశ్వాసంలో ఎంత ఆనందం ఉన్నది, మరణం వరకైనా ఎలా ప్రయాణం చేస్తున్నావు. ఇంతకుముందు పాట పాడని తెలుసా? జీవితమే అది ఆగని సెలయేరు, జీవితమే అది చేరని పయనం. చూసావా? ఈ జీవితం ఆగని సెలయేరు, చేరని ప్రయాణంలో ఉన్నాం మనం, చేరని ప్రయాణంలో ఉన్నాం, గమ్యంలో ఉన్నాం మనం. చాలా సార్లు మనకి ఇలాంటి నానా విధములైన బాధలు వస్తూనే ఉంటాయి క్రైస్తవ జీవితంలో ఉన్నప్పుడు. మరియా మార్త ఇద్దరు వచ్చి యేసుప్రభు పాదాలు పట్టుకొని ఏడుస్తున్నారు. అయ్యా, మా సహోదరుడు చచ్చిపోయాడు కదనయ్యా, మీరుంటే బ్రతికేది కదా, మీరు లేకనే ఈ బ్రతిక అయిపోయింది, మీరేమో దేశం వెళ్ళిపోయారు, మీరు పోయిన తర్వాత నాకు నా సహోదరుడు చచ్చిపోయాడు. అక్కడున్న యూదులందరూ ఏడుస్తున్నారు తెలుసా? అక్కడున్న జనమంతా ఏడుస్తున్నారు యేసుప్రభు యొక్క కథనా ఇదేమన్నా? హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు? నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచండి. మీ అందరికి పోయిన వారం ఒక కథ చెప్పాను, గుర్తుందా? ఒక రైతు, ఒక గాడిద. హల్లెలూయా. ఒక రైతు, ఒక గాడిద ఇద్దరు కలిసి పొలానికి వెళ్ళారనమాట. రైతు పని చేస్తూ ఉన్నాడు, గాడిదనేమో మేత మేస్తూ ఉంది. మేత మేసి ఏం చేసింది? లట్టుకుమంటే పోయి బావిలో పట్టాడు. ఈ రైతు ఏం చేశాడో తెలుసా? పొయ్యి దాన్ని గుంజాడు, దాన్ని లేపాడు, ఎన్నో కథలు చేశాడు, కానీ అది ఒక్కనికి బయటపడే అవకాశము లేదు. చాలాసేపు చూశాడు, పొద్దుకు వేళవుతున్నది, దగ్గరలో ఎవరు లేని పిలుద్దామన్నా, మళ్ళీ ఇంటికి పోయి రేపు పొద్దునచ్చి తీద్దామంటే పొద్దున వరకు గాడిద ఏమైపోతుంది? చచ్చిపోతుంది అని ఏం చేశాడు తెలుసా? ఆ గాడిదని అనుకున్నాడు, ఇది ఎట్లా చచ్చిపోయేదే, ఇక దీన్ని మన్నుతో నింపుతా నూతిని అని పావుడు అందుకున్నాడు. పావుడు అందుకొని గుంజుతా ఉన్నాడు. గుంజుతా ఉన్నాడు. ఆ మన్ను బిడ్డలు గాడిద మీద పడుతున్నాయి. గాడిద ఎన్నో బిడ్డలను దప్ప తీసుకుంటుంది, కానీ ఎన్నైనా పడుకుంటుంటాయా? నానా విధములైన శోధన వస్తూ ఉన్నది దాన్ని. కానీ ఆ శోధనలో అది ఏం చేస్తూ ఉంది చెప్పనా? దెబ్బకోసారి కాలుని బీకుతుంది, దెబ్బకోసారి కాలుని బీకుతుంది. సీదా నూతి నిండే వరకు గాడిద మీదికి ఇచ్చింది. హల్లెలూయా. ఏడికి వచ్చింది గాడిద? చూసావా శ్రమలను ఎట్లా దొక్కింది? అనగా దొక్కింది అది. అయ్యో,
ఇంత దెబ్బలు పడుతున్నాయే, ఇంత మన్నుబెడలు పడుతున్నాయే, నేను ఇక చచ్చిపోతానే అని అట్లనే ఉంటే ఏమయ్యేది? బిడ్డ, శ్రమల్ని అనగదొక్కాలి క్రైస్తవుడిగా. తొక్కుతూ తొక్కుతూ ఏడికి పోవాలా? మీదికి పోవాలా. అక్కడే ఆగిపోకూడదు, దిగజారిపోకూడదు, దానికి భయపడకూడదు, జడియకూడదు, వణకకూడదు. ఎస్, నేను రెడీ, దా చూసుకుందాం, దా రోజు నీతో పోట్లాడతారా, దమ్ముంటే రా అన్నారా? కానీ అనలే. హల్లెలూయా. చూడండి ఒకసారి యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనం చదవండి. యేసు కన్నీళ్లు విడిచెను కాబట్టి యూదులు అతనిని ప్రేమించను చూడుండని చెప్పుకొనిరి. వారిలో కొందరు ఆ గుడ్డి వారి కన్నులు తెరిచిన ఈయన అని హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా? లాజరు దగ్గరికి వచ్చినప్పుడు బాగా ఏడిచాడు. ఎంత మంచిగా నేను ప్రేమించుకున్నాను, ఎంత మంచి స్నేహం ఉండే నాలో, నేను ఎంత చక్కగా తయారు చేసుకున్నాను ఈ భూమి మీద ఉండడానికి. ఎంతో ప్రేమతో తయారు చేసుకుంటే ఈయన చనిపోయాడని ఆయన కన్నీరు గారుస్తున్నారు తెలుసా? వీళ్ళకేమో విశ్వాసం లేదు, ఆయనేమో చచ్చిపోయాడు. ఇప్పుడు మధ్యలో ఎవరు ఏడుస్తున్నారు? యేసు ప్రభు ఏడుస్తున్నారు. ఆయన మనందరి కొరకు రోజు రోజు ఏడుస్తాడమ్మా. మనం బాధపడ్డ ఆయనకి ఇష్టం ఉండదు తెలుసా? మనం దుఃఖపడడం ఆయనకి ఇష్టం ఉండదు తెలుసా? మనం నష్టపోగడం ఆయనకి ఇష్టం ఉండదు తెలుసా? ఎందుకు అట్లా అవుతున్నామంటే మనము నమ్ముతేనే ఆ మహిమని చూడగలుగుతాం. మరియా, నువ్వు నమ్మలేదు, ఆ మహిమని నువ్వు చూడు అంటే, అయ్యో ప్రభువా ఇప్పుడు కాదు, నువ్వు వచ్చేటప్పుడు లేపుతావేమో అంటుంది ఆమె అప్పటిది ఆలోచన చేస్తారా? ఇక్కడున్న మనందరికి అనిపిస్తుంది యేసు ప్రభు నిజమే, కానీ ఇక చచ్చిపోయిన తర్వాత జరిగే కథ అటరా. ఇక అదేమున్నది, బతుకున్న రోజులు అన్ని తినాలి, అన్నీ చేయాలి, ఎంజాయ్ ఇప్పుడే కదా మనని. కాదు, చచ్చిపోయిన తర్వాతనే నిజమైన లైఫ్ స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా హల్లెలూయా. చూడు, ఇప్పుడు లాస్ట్కి ఒక మాట చదువుకుందాం మనము. అది యొక్క గృహదాని మీద ఒక రాయి పెట్టి ఉండే. యేసు ఆ రాయి తీసివేయుండని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చచ్చిపోయి 4 దినములు అవుచున్నది కనుక ఇప్పటికి హల్లెలూయా. చూసావా, వాళ్ళని మెల్లగా 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 దొబ్బుకొని సమాధి కాడికి తెచ్చాడమ్మా. ఇప్పటికైనా వీళ్ళు విశ్వసించాలని. చూడండి, దేవుడు ఎంత బాధ నుండి తీసుకొస్తున్నాడు. అప్పటికైనా మారాలనా లేదా? మర్త మళ్ళా మార్తెగబడే, ఓ ప్రభువా, అయ్యో దేవుడు, ఆ బండి ఎందుకు తీస్తాను? సమాధి మీద పెట్టింది, లోపల వాసన బట్టి కుళ్ళిపోయి ఉన్నది, వాసన బాగత్తది, తీయకు. ఇప్పుడు ఏం చేయలేం మనము, ఆల్రెడీ కుళ్ళిపోయింది శరీరం అంతా. ఆయన ఎక్కడో కోషడు దూరం నుండి తీసుకొచ్చాడు. చూద్దాం ఒకసారి ఎక్కడి నుండి తీసుకొచ్చాడు వాళ్ళని. 17వ వచనం చదవండి, 18 చదవండి. బెత్లెహేము యెరూషలేమునకు సమీపమై ఉండెను, దానికి ఇంచుమించు కోషడు దూరం. అబ్బబ్బబ్బ, కోషడు అంటే ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అన్న? నాన్న ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? 3 కిలోమీటర్లు వస్తా. హల్లెలూయా. అక్కడి నుండి అలా విశ్వాసాన్ని పరీక్ష పడుతూ ఉన్నాడు. ఒక్క మాట అయినా విశ్వాసిస్తారేమన్నా? ఆడికెళ్ళి ఇడికొచ్చిన విశ్వాసంలా
చూసావా, దేవుడు మనని కూడా ఎంతో లోపల నుంచి తీసుకొస్తున్నాడమ్మా, ఎంతో ప్రేమతో తీసుకొస్తున్నాడు ఆయన. పొంగ 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 ఒక బాధ కలుగుతుంది, వెంబడే అర్థం చేసుకోవాలా, ప్రభువా నేను ఎన్నో మిస్టేక్ చేశానేమో నన్ను క్షమించయ్యా, నేను తప్పు చేశానేమో క్షమించు, నేను విశ్వాసించాల్సిన బిడ్డని, నిన్ను ప్రేమించాల్సిన బిడ్డని, నిన్ను ఆరాధించాల్సిన బిడ్డని నేను ఈరోజు తప్పుడు మార్గంలో పోయాను, అందుకే ఇలా జరిగిందేమో, ఈరోజు నేను పాపంలో పడ్డాను, అందుకే ఇలా జరిగిందేమో. ఎస్, సాతాన్ అయితే నన్ను ముట్టది, దయ్యం అయితే నన్ను ముట్టది, ఏ శక్తి నన్ను ముట్టదు. యేసుక్రీస్తు బిడ్డ నేను ఈరోజు నేను తప్పు చేశాను ప్రభు, మోకాళ్ళూని కూర్చొని ప్రార్థన చేసి క్షమించమని అడిగావా? ఆయననేమో నిన్ను తీసుకురావాలా బయటికేనేమో ఆయన దల్లాడుతున్నాడు. నిజం తెలవాలా అని ఆయన దల్లాడుతున్నాడు. మెల్లగా మెల్లగా సమాధి దగ్గరికి తెచ్చిన మార్తకు విశ్వాసం లేదు. మనం ఏమంటాం ఇక్కడ కూర్చో, నాకు విశ్వాసం లేదని నీకు ఎట్లా తెలుసు అన్నా? చూడండి ఒకసారి ప్రకటన రాసిన గ్రంథము, దీన్ని ముయ్యొద్దమ్మా. ప్రకటన అయిపోయిందమ్మా, 2వ అధ్యాయం 19వ వచనం చదవండి. 2వ అధ్యాయం 19. కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట. అమ్మా నువ్వు ఎక్కడ చదువుతున్నావు? 2వ అధ్యాయం 19. 2వ అధ్యాయం 19. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహామును నేనెరుగుదును. నీ మొదటి క్రియలన్నిటినీ, కడపటి క్రియలన్నిటి మరి ఎక్కువైనాయని ఎరుగుదు. చూసావా ఏమన్నాడు యేసుక్రీస్తు? ఏమన్నాడమ్మా? నీ క్రియలు ఎలాగున్నాయో నాకు తెలుసు, నీ ప్రేమ ఎలాగుందో నాకు తెలుసు, నీ విశ్వాసం ఎలాగుందో నాకు తెలుసు, నీ పరిచర్య ఎలా ఉందో నాకు తెలుసు. ఎవరికి దాస్తున్నావు నువ్వు తెలుసా? నాకు. నేను ఎవరికి దాస్తున్నానో తెలుసా? నీకు. కానీ ఇచ్చలవిడిగా చూసేది ఎవరు? ఒకడు అన్నాడట, అరే గల పెరట్ల దోసకాయలు బాగున్నాయిరా, దొంగతనం చేద్దాంపా అన్నాడట. పెద్దోడు చెప్పాడు అటు చిన్నోనికి, అరే నేను లోపల పోయి దోసకాయలు దొంగతనం చేస్తా, ఎవరన్నా నత్తే నువ్వు గట్టిగా చప్పట్లు కొట్టు, నేను ఈడేనే ఉండు, ఇటు చూడు ఇటు చూడు అన్నాడట. ఆడు అటు చూస్తున్నాడట, ఇటు చూస్తున్నాడు. ఆడు లోపల పోయాడట, ఒక్క దోసకాయ తెంపిండో లేదో వీడు గట్టిగా చప్పట్లు కొడుతున్నాడట. ఆడు గప్పగప్పచ్చి ఏమైందిరా అన్నాడట. ఎవరు వస్తున్నారా? ఎవరు వస్తలేదు కానీ మీది నుంచి దేవుడు చూస్తాడు అన్నాడట. హల్లెలూయా. ఇటు ఎవరు చూస్తలేడు, ఇటు దొంగతనం చేసినప్పుడు ఇటు చూస్తాం కానీ మీదికి చూడు. అర్థమైందా? మా అబద్ధం ఆడేటప్పుడు ఎలా నత్తాల మా అత్తగింట అని చూస్తుంది, అత్త అబద్ధమైన కోడలు గిట్ట ఉన్నదా అని చూస్తుంది, కానీ మీదేవాడు ఉన్నాడు చూస్తా, అస్సలు మీదేనే ఉన్నాడు మనిషి. హల్లెలూయా. ఈరోజు ప్రభువుకు తెలుసు నీ విశ్వాసం ఎలా ఉందో, నా విశ్వాసం ఎలా ఉందో, నీ ప్రేమ ఎలా ఉందో, నా ప్రేమ ఎలా ఉందో ప్రభువుకు తెలుసు. మనం అనుకుంటున్నాం నేను హ్యాపీగా ఉన్నానండి, నేను అందరితో సమానంగా ఉన్నానండి, నా ప్రేమ నాలోనే ఉన్నది అండి. ఎట్లా దేవుని మహిమని ఎక్కడి నుంచి చూస్తాం? భార్య భర్తల్ని ఏడ్చుకుంటూ మెల్లగా 3 కిలోమీటర్ల అవతల నుంచి పట్టుకొని వస్తున్నాడు. కనీసం మధ్యలోకి వచ్చిన, అబ్బా ప్రభువా నువ్వు అన్నావు కదనయ్యా, నువ్వు ముడితలు వేస్తావు కదా, నువ్వు దయ్యాలు నిలగొడతావు కదా, నువ్వు అద్భుతం చేస్తావు కదా, నువ్వు ఆశ్చర్యం చేస్తావు కదా, ఈరోజు నా తమ్ముని లేపు అని ఒకసారి భార్య భర్త అంటే ఏమవు? వాళ్ళకి అది లేదు. ఏమున్నది? ఇక నమ్మకమేలే అమ్మా. అర్థమైందా? నమ్మకమేలా. దేవుడు అక్కడనే ఉన్నాడు, దేవుడు ఎక్కడో లేడన్నా, దేవుడు ఇక్కడనే ఉన్నాడు. టెన్షన్ పడద్దు, బాధపడద్దు, దుఃఖపడద్దు. విశ్వాసంలో దృఢంగా ఉండాలి, విశ్వాసంలో బలంగా ఉండాలి. ఛాలెంజ్ నిలబడాలి, ప్రభు బిడ్డగా నిలబడాలి, ధైర్యం కలిగి ఉండాలి,
శక్తి కలిగి ఉండాలా, విజయం సంపాదించేటట్లుగానే ఉండాలి. ఓడినా పర్వాలేదు కానీ నీతో. అయితే పులి వచ్చి నన్ను పడుతుందని మెడకాయ కొంచెం పెడతావా అక్క? నాకు అర్థం కాదు మీది. అమ్మా అడవిలో పులి వచ్చింది అనుకో, పత్తులు తీయంగా, అబ్బో ఇది పులి, ఇది ఎట్లా చంపేస్తుందని నీ మెడకాయని కొంచెం పోయి ఆడ పెడతావా? మరి ఏం చేయాలా? చచ్చినా పర్వాలేదు కానీ దాన్ని 2 దెబ్బలు కొట్టాలా అన్నంత శక్తి ఉండాలా. పోరాడి చూడాలా. శ్రమ వచ్చింది కదా అని దానికి అడ్డం పడొద్దు, ఆలోచన చేయొద్దు. నిలక తొక్కాలా, అనగ దొక్కాలా, నిలబడి ఉండాలా, శక్తిపూరితంగా ఉండాలా. ఏది ఏమైనా పర్వాలేదు, ప్రభు కొరకు అవమానమైనా పర్వాలేదు, సిగ్గైనా పర్వాలా అన్నట్టుగా ఉన్నా. హల్లెలూయా. నీ విశ్వాసమే నిన్ను బలపరుస్తుంది, నీ విశ్వాసమే నిన్ను పైకి లేపుతుంది, నీ ప్రార్థనే నిన్ను పైకి లేపుతుంది. మీ అందరికీ ఉదాహరణ చెప్పనా? రోగములో మీరు అనొచ్చు, నేనే అంటాను, ప్రశ్న నువ్వు అడగాలి కానీ నేను అడుగుతాను. ఇంతగా ఆయన ముడితేనే రోగాలు పోతాయి అని చెప్తున్నాం కదా, మరి దేశంలో ఇన్ని గనం హాస్పిటల్ ఎందుకు? మరి చూసావా ప్రశ్న ఎట్లుందో? ఇప్పుడు మీరు నన్ను అడగాలి, నేనే మిమ్మల్ని అడుగుతున్నా. అర్థమైందా? ఇన్ని గనం హాస్పిటల్ ఎందుకు మరి? హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికి ఒక ఉదాహరణ చెప్తా. బట్టల షాప్ ఉంది కదా, బట్టల షాప్, రకరకాల బట్టలు ఉంటాయన్న. ప్రతి బట్టకి మురికి అంటుతూ ఉంటుంది. మురికి అంటని బట్ట ఏది లేదు. అర్థమైందా? మురికి అంటని బట్ట ఏదన్నా ఉందా? ఏది లేదు. ప్రతి మనుష్యుడికి బీమారి వస్తుంది, ప్రతి మనుషుడికి ఏమొస్తుంది? బీమారి వస్తుంది. కానీ మురికంటిన ఈ బట్టని తెల్లగా చేసుకోవాలంటే ఏం వాడాలా? సబ్బు వాడాలా. సబ్బు వాడితే అప్పుడు అదేమైద్ది? తెల్లగా అవుతుంది. కానీ ఆ సబ్బు ఏమో ఒకరి దగ్గర ఉన్నది, ఈ అంగేమో ఈయన దగ్గర ఉన్నది. సబ్బుని చూసుకుంటే అంగి తెల్లగా, సబ్బుని చూసుకుంటే అంగి తెల్లగా, సబ్బుని చూసుకుంటే అంగి తెల్లగా అంటే తెల్లగా అవుతుందా? అయ్యే నీ ఇంట్లో సబ్బు ఉంది కదా, నా ఇంట్లో లేకుంటే ఏమైందంటే నీ బట్టలు తెల్లగుంటాయి కానీ నా బట్టలు తెల్లగుంటాయా? మరి ఇప్పుడు ఈ తెల్లగా కావాలంటే నేను ఏం చేయాలా? సబ్బు నేనే పెట్టుకోవాలా. అర్థమైందా? ఈరోజు నీ మురికి పోవాలా, నీ పాపం పోవాలా, నీ బీమారి పోవాలంటే నా విశ్వాసము చెల్లది. నీ బట్టని నీవే ఉతుక్కోవాలా, నీ శరీరానికి నీవే సబ్బు రాసుకోవాలా, నీ మురికి నువ్వే తీర్చుకోవాలా. ఒక ఆయన పెద్ద షాప్ పెట్టాడట. ఏది? సర్ఫ్ ఎక్సెల్. మన యాడ్లు చూస్తూ ఉంటాం సెల్లులలో కానీ టీవీలలో కానీ, గడియారం సర్ఫ్ పెట్టుకోండి మస్తు తెల్లగా అవుతుంది అని యాడ్ వస్తూ ఉంటుంది ఇట్లా ఇట్లా. అయితే ఒకనికి డౌట్ వచ్చిందట, ఇంత పెద్ద సబ్బు ఎంత ఉతికితే అంత తెల్లగా అయితే ఉన్నది బట్ట, మరి అక్కడ బట్టల సబ్బు తయారు చేసే వాళ్ళు ఎంత తెల్లగా ఉన్నారో చూస్తా అనిపోయాడట. హల్లెలూయా. చూసావా? ఎక్కడికి? బట్టల సబ్బుల కంపెనీకి పోయాడట. కంపెనీకి పోయి చూస్తే లోపల ఒక్కని అంగి కూడా మంచిగల, మొత్తం ఆయిల్ బట్టి కర్రెగా కంప్లీట్గా రోత రోత ఉన్నాయి. అవి అన్నీ చూసి చింత బాగా అనిపించేసింది. ఇంత ఖరాబ్ ఉన్నలు, నేను ఎంత బాగుంటుందో అని నేను వచ్చినా అనుకుంటా వస్తూ ఉంటే ఓనర్ కలిశాడట మధ్యలో. ఓనర్ కలిసి ఎక్కడికి వెళ్ళావు బాబు అని అడిగాడు. లేదండి నేను లోపలికి వెళ్ళాను. ఎందుకు వెళ్ళావు అన్నాడట. మీ యాడ్ వస్తూ ఉంది టీవీలో, సర్ఫ్ ఎక్సెల్ పెట్టుకోండి మీ బట్టలు తెల్లగా ఉంటాయని. నేను మా బట్టలే అంత తెల్లగా ఉంటున్నాయితే ఈ సర్ఫులు తయారు చేసిన బట్టలు ఇంకెంత తెల్లగా ఉన్నాయో చూద్దామని వచ్చిన, ఒక్కని అంగి కూడా మంచిగా లేదు సార్ అన్నాడట. అప్పుడు ఆ ఓనర్ ఏమన్నాడు తెలుసా? మా వాళ్ళు సప్లై చేస్తారు కానీ అప్లై చేసుకోరు తెలుసా? మా వాళ్ళు దేశమందరికీ చెప్తున్నారు కానీ వీళ్ళు పెట్టుకోవడం లే. ఇప్పుడు సప్లై చేయడం కాదన్న, ఏం చేసుకోవాలా? ముందు అప్లై చేసుకోవాలా. ఒకడు మీ అందరికి ఉదాహరణ చెప్తున్నా అర్థం కావడానికి. కొబ్బరి నూనె అమ్ముతున్నాడట. ఈ కొబ్బరి నూనె, ఈ నూనె పెట్టుకుంటే ఎంటికలు బాగా వస్తాయని, కానీ ఆని గుండె బోడగుంటు.
ఎవడన్నా కొంటాడా నూనె? గట్లా ఉన్నది మన విశ్వాసం. ఉన్నాం విశ్వాసంలో లేమంటలేం. అరే ముందు నువ్వు పెట్టుకోరా, నీకు ఎంటికలు వస్తే నేను కొనుక్కుంటా అంటాడు కదా. ముందు నీవు అప్లై చేసుకోవాలా, తర్వాత దాన్ని సప్లై చేయాలా. ఇక్కడ మరియా మార్తల్ని ఆయన ఏడుస్తున్నాడు తెలుసా. ఎంత నా బిడ్డలు ఎందుకు ఇంత అధ్వానంగా పెరుగుతున్నారు, ఎంత చెప్పాలా అని ఆయన తలకాయ కొట్టుకుంటున్నాడు తెలుసా. ఎంత బిగించాలా, ఎంత చెప్పాలా. వీళ్ళు రాలా నా రాజ్యానికి, నా దేశానికి రాలా, నా రాజ్యంలో వీళ్ళకి స్థలం అవసరం లేదా, నేను ప్రేమగా పిలుచుకున్నాను కదా, అభితృంగా పిలుచుకున్నాను కదా, నా హృదయం తెరిచి పిలుచుకున్నాను కదా. ఈ రాత్రి అందరూ అంటే మనల్ని ఎందుకు పిలిచాడంటే ఆయన ప్రేమతో పిలిచాడు కదా. వీళ్ళందరూ రానంటే మేమేమన్నా చేస్తామా అన్న? మేము రామంటే మీరేమన్నా చేస్తారు ఈడ? హల్లెలూయా. మనం ముందుకు పోదాం. ఎక్కడికి వచ్చాము ఇప్పుడు మనము? 39, 40 చదవండి ఇప్పుడు. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమని చూద్దు అని నేను చెప్పలేదా? హల్లెలూయా. ఎప్పుడు చెప్పాడు ఈ మాట యేసు ప్రభు? ఎప్పుడు చెప్పాడు తెలుసా? అయిపోయిందమ్మా. యేసు ప్రభు ఎప్పుడైతే మరియా మార్తల్ని విడిచిపోతున్నాడో వేరే ఊరికి, అప్పుడే చెప్పారు, మీరు నన్ను నమ్మండి, నా మహిమను చూస్తారని చెప్పి అవతల పోయాడు. యువతలు చచ్చిపోయాడు. కానీ ఆ మాట వీళ్ళకి గుర్తులే. ఎన్ని వాక్యాలు పోయాయి అక్క, ఎవరికైనా గుర్తున్నాయా? వారం వచ్చినప్పుడల్లా అడుగుతా, పోయిన వారం ఏం చెప్పానమ్మా. ఏ సంఘంలో అడగరు ఇదంతా, అవసరం లేదు వాళ్ళకి. అమ్మా ఎందుకు మర్చిపోయారు, మీకు చెప్పలేదా, మీరు ఎందుకు నమ్మలేదు? రేపు యేసుప్రభు ఇదే అడుగుతాడు మనని. ఎన్ని వాక్యాలు చెప్పాము, ఎన్ని విన్నారమ్మా? మీతో ఎన్నిసార్లు ఎన్ని కట్టడాలు మాట్లాడిచ్చారు. ఏం చేసిరు మీరు? వండి మీరు నరకానికి పోండి సీదా. ఆయన కన్నీరు గారుస్తూ మనని నరకాగ్నిలోకి నడిపిస్తాడు. జస్ట్ కూడా పాపం అన్నాడు ఆయన కోపం రానివ్వద్దు తెలుసా. హల్లెలూయా. చూద్దాం. నలభై 42. నీవు ఎల్లప్పుడూ నా మనవి విలుస్తున్నవని నేను ఎరుగుదును. నీవు నన్ను నిలిచి ఉన్న ఈ సమాజము నమ్మినట్లు నిమిత్తము చెప్పి తిని అనను. ఆయన అలాగూ చెప్పి, లాజర్ బయటికి రా బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖముకు రుమాలు కట్టి ఉండెను. అతట యేసు, మీరు అతని కట్లు విప్పు పోనీయండని అతనితో చెప్పాను. హల్లెలూయా. నమ్మిన వాళ్ళందరూ హల్లెలూయా. ఎంత అద్భుతం జరిగింది. ఆయన చేయమన్నాడు, లాజర్ దాయిగా బయటికి. నువ్వు చచ్చిపోయి 4 రోజులు అయిన శవాన్ని ఆయన లేపాడు తెలుసా. దీన్ని నమ్మితేనే ఆ మహిమ చూస్తావు, దీన్ని నమ్మకపోతే అది లేదు ఇది లేదు. నువ్వు అట్టిగింటికి ఒకటి. లాజర్ బయటికి రా, లాజర్ అని బిగ్గరగా అరిచినప్పుడు చనిపోయిన వాడు లేచి నిలబడ్డాడు. అట్లనే కట్లే ప్రేత వస్త్రములు అని ఉన్నాయాడ. ముఖమికి రుమాలు కట్టారు. ఒకటి చచ్చిపోయిన ముందు పెడతాం కదా, సమాధిలో పెట్టాం కదా, రుమాలు ఒకటి, దండోటి, షెల్లోటి అట్లా పెట్టి ఉన్నాయి. లేచి నిలబడ్డాడు తెలుసా. హల్లెలూయా. ఇది 33.5 సంవత్సరాలు యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు జరిగిన చరిత్రనే. ఇది అల్లిన కథ కాదు, ఎగ్జాంపుల్ కాదు, ఉపమానం కాదు, నిజం నిజం నిజం. దీన్ని నమ్మితే దేవుని మహిమను చూస్తావు.
కొట్టేవాడు ప్రేమిస్తాడా, ప్రేమించేవాడు ప్రేమిస్తాడా? నిజం చెప్పక్క, నిజం చెప్పక్క. ప్రేమించేవాడు ప్రేమించడు. నిన్నెందుకు శిక్షిస్తున్నాడంటే నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. నిన్నెందుకు ఆయన అంత చిక్కుల్లో పెడుతున్నాడంటే నిన్ను ఆయన లవ్ చేస్తున్నాడు. ఏడుస్తున్నాడు నీ కొరకు, కడుపులో బాధ పెట్టుకొని ఉన్నాడు ఆయన. తెలుసా, నమ్మిన వానికి అంత సాధ్యమే. హల్లెలూయా. మనమందరం ఒకసారి మోకాళ్ళ మీద కూర్చుందాం. అయ్యా, ఈరోజు నేను నిన్ను నమ్ముచాను ప్రభువా. నేను నమ్మకపోతే నేను విశ్వాసములో ఉండలేను. నేను నమ్మకపోతే నేను మహిమని చూడలేదు. నువ్వు నమ్మకపోతే నా రోగముని పోగొట్టుకోలేను.